వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపటి వీడియోస్. తెలంగాణలో ఫార్మసీ, బీ ఫార్మసీ అండ్ ఫార్మా డీకి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు దాని కౌన్సిలింగ్ నోటిఫికేషన్, వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసమని. దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, దెన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, సీట్స్ ఫిల్లింగ్ ఎప్పుడు ఉంటాయి అని దాని గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా దీని డీటెయిల్స్ ఇచ్చే ముందర మనకి ఇప్పటిదాకా డిలే అవ్వడానికి కారణం ఏంటంటే, కొత్త కాలేజెస్కి పర్మిషన్ కోసం అని చెప్పి చాలామంది కాలేజెస్ ట్రై చేయడం జరిగింది. సో ఆ పర్మిషన్స్ డిలే అవ్వటం, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కోర్టులో వేయడము, సో కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్స్ రావడము, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకు ఇంత టైం పట్టింది. అయితే ఈ ప్రాసెస్లో మనకు కౌన్సిలింగ్లో ఇది బీటెక్ ఫర్ ఎంపీసీ ముందు రిలీజ్ అవుతుంది, తర్వాత బైపీసీ వాళ్ళకి రిలీజ్ అవుతుంది. అయితే ఎంపీసీ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎంపీసీ చేసిన వాళ్ళు చాలామంది 99% అందరూ కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయారు. సో మోస్ట్లీ ఒక 1% అంటే హార్డ్లీ ఒక 3 or 4 మెంబర్స్ ఎవరన్నా కూడా ఉంటే వాళ్ళు మళ్ళీ ఫార్మాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే. అయితే వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ సీట్ జాయిన్ అయిన వాళ్ళకి కాకుండా ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫార్మా అండ్ ఫార్మా డీకి రావచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అయితే బైపీసీకి అయితే కంప్లీట్గా అయితే వేకెంట్ అయితే ఉన్నాయన్నమాట సీట్స్ అన్నీ కూడా. సో ఆ డేట్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. ఫస్ట్ డేట్స్ మనకు అసలు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చుకోవాలి అనేది ఇచ్చి 24th and 25th మనకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవడానికి ఉంది. September 24th అంటే 24th మనకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఫార్మసీ వాళ్ళకి అండ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు డీటెయిల్డ్గా మళ్ళీ మనం ఒకసారి ఇంకొక వీడియో చేస్తాం కాబట్టి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని 27th సీట్స్ కేటాయింపు జరుగుతుంది. అంటే 27వ తారీఖు మీకు ఏ కాలేజ్లో ఎక్కడ వచ్చింది సీట్ అని చెప్పి 27th మీకు మళ్ళీ అదే వెబ్సైట్లోని లాగిన్ అయితే డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని 27th and 28th ఫీజు చెల్లించాలి అండ్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో మీ నామినల్ ఫీజు ఏదైతే ఉంటుందో కాలేజ్ ఫీ అవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్పుడు 27th రోజు మీకు కాలేజ్ అలకేట్ అయినా కానీ వెంబడే చెల్లించాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ కింద దాన్ని ఫీజు చెల్లించకపోతే ఆ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో 27th and 28th రెండు ఉంటుంది. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మేము ఈ కాలేజ్లో ఇంట్రెస్టెడ్ కాబట్టి జాయిన్ అవుతున్నాము అని చెప్పి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చుకొని తర్వాత ఫీజు కూడా చెల్లిస్తే ఇమీడియట్గా మీకు ఆ కాలేజ్లో సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. అండ్ 28th and 29th కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో 28th and 29th రోజు మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇందాక చెప్పినట్టు మొత్తం మీద ఇది ఇప్పటికీ ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ దీంట్లో అది కూడా ఫార్మసీ కౌన్సిలింగ్ జరగడానికి దాన్ని వాళ్ళు క్లియర్గా ఇక్కడ మనకు స్పెసిఫై చేశారు. ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు వెబ్ ఆప్షన్లు పొందేదానికి వీళ్ళు అర్హులు అని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే బీటెక్లో చేరిన వారికి అవకాశం లేదని ఇచ్చింది. అండ్ దట్ టు ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంపీసీ అనమాట. బట్ ఈ షెడ్యూల్ అంతా కూడా సో బైపీసీ వాళ్ళకి మళ్ళీ రీషెడ్యూల్ అనేది ఇంకొకటి ఉంటుందేమో చూడాలి మనము. సో వన్స్ అది షెడ్యూల్ వచ్చిన తర్వాత బైపీసీ వాళ్ళు కూడా ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.